ఉగ్రవాద దాడిని మీరు ఎలా చూస్తారు? మేము పూర్తిగా ఖండిస్తున్నామండి ఉగ్రవాద దాడిని. ఖండించడం ఏంది, ఇది హృదయ విదారక రోదన. ఇది ఒక ముక్కు పచ్చలారని పచ్చి పసుపు చేతులకు పెట్టిన పసుపు కూడా ఆరని ఒక నవవధువు యొక్క రోదన వింటుంటే కడుపు కోత అండి, అంత కడుపు కోతగా ఉంది. కేవలం నేను ఒకటే మీడియా తరఫు నుంచి వాళ్ళని ఒకటే క్వశ్చన్ డిమాండ్ చేస్తున్నాను. నేను వీళ్ళకు కేవలం హిందువులే దొరుకుతారా? ఈ ఇస్లామిక్ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు, ఇస్లాం ఎంఐఎం వాళ్ళకు కేవలం హిందువులే దొరుకుతారా? కేవలం మన దేవుళ్ళే దొరుకుతారా? గుడులే దొరుకుతాయా? ఎందుకు ఇట్లాగా వీళ్ళకు అంత హిందువులు అని వాళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోమానండి. వాళ్ళను ఈ రాజ్యంలో ఉండకుండా వెళ్ళిపోమానండి. వాళ్ళని వెళ్ళిపోతే మేము మా హిందూ రాజ్యం అని చెప్పేసి మేము ప్రకటించుకుంటాం. అట్లా ఉండాలి. కానీ ఈ కనీసము వీళ్ళు ఆ అరాచకం చేస్తున్నప్పుడు వీళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ, వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు కానీ గుర్తుకు రాలేదా? వీళ్ళకు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? దేని ఆశించి చేస్తున్నారు వీళ్ళంతా? ఇది నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో, వీళ్ళు ఒక ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వచ్చి ఐడి కార్డులు చూపించమని చెప్పేసి అడిగి, ఐడి కార్డులు చూసి హిందువులు అని చెప్పేసి, కేవలం హిందువులు అని చెప్పేసి టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. ఎందుకు ఇది? అంటే వీళ్ళు మిగతా ఇస్లామిక్ వాళ్ళు కనిపిస్తలేరా? మిగతా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కనిపించట్లేదా? కేవలం హిందువులే టార్గెట్ చేసి ఎందుకు ఈ అరాచకం సృష్టించాలనుకుంటారు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు? ఈ మెసేజ్ ఏది ఇచ్చినా, ఏమున్నా కానీ దానికి తగినటువంటి రివెంజ్ ఉంటుంది. దానికి తగినటువంటి రివెంజ్ మేము తీసుకొని తీరుతాము. ఎందుకంటే మొన్న చూశారు పుల్వామా దాడిలో ఏదైతే మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో, వాళ్ళు పుల్వామా దాడిలో మన ఆర్మీ సోల్జర్స్ని అందరినీ కూడా బాంబ్ బ్లాస్ట్లో చేయడం జరిగింది. దానికి మన నరేంద్ర మోడీ గారు ఎటువంటి రియాక్షన్ తీసుకున్నారు? సేమ్ అదే రియాక్షన్ ఇక్కడ ఉంటుంది. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు మన సౌదీ టూర్ కూడా మానుకొని హుటాహుటిన మన భారతదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి అదే రివెంజ్ ఇప్పుడు తీసుకుంటారు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే విధంగా హెచ్చరించదలుచుకున్నాను. మీరు ఎటువంటి అరాచకాలు చేసినా, దేని మీద ఆమోదం తెలపకుండా ఎటువంటి అరాచకాలు చేసినా కూడా హిందువులు సంఘటితంగా ఉంటారు. హిందువులు అందరం ఏకమైపోయి వీటికి అన్నిటికీ కూడా తగిన రివెంజ్ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాశ్మీర్లో జరిగిన జాడీని ఎలా చూస్తారు మీరు? ఏదైతే నిన్న జరిగిందో సంఘటన చాలా బాధాకరమైన విషయం. పొద్దున 2-3 సంఖ్య ఉన్నటువంటిది రాత్రి అయ్యేసరికి 30 వరకు చేరుకోవడం చాలా బాధాకరమైన విషయం. అందులో భాగంగా హిందువులను టార్గెట్ చేసిందనే విషయం తెలవగానైతే యావత్ ప్రపంచం ఒక్కసారి కంగు తిన్నది. ఈ నేపథ్యంలో సంఘటన జరిగింది, అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఈ విధమైన సంఘటనకి మేమైతే సమాధానం చెప్పాలనుకుంటున్నాం. మా ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటుంది. ఇంతకుముందు చూశారు మీరు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం అయితే దొరుకుతుంది. అది మీ భాషలో రివెంజ్ అనుకుంటారేమో, కానీ మేము న్యాయం అనుకుంటున్నాం, న్యాయ పోరాటం అనుకుంటాం. స్ట్రైక్ లాంటిది ఉండబోతుందా? అది ఎట్లున్నా కానీ మీరు అసలు వేచి చూస్తే బాగుంటుంది. అది మేము చెప్పే కంటే అది వేచి చూస్తే పబ్లిక్కి ఎలా న్యాయం చేసాం, ఈ సంఘటన ఎలా తిప్పికొట్టాం అనేది అందరు వేచి చూడాల్సిందే. అది ఎందుకంటే మేము ప్రజల పట్ల ప్రజలకు న్యాయం చేయాలని ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తామండి. ఆ ఫ్యామిలీని కూడా తప్పకుండా మేము కాపాడుకుంటామండి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇలాంటి సంఘటనలు జరగవు ఇంకా అనుకున్నాము, మళ్ళీ ఇలాంటి స్టార్ట్ అయినాయి. మీరు ఏమంటారు దీని పట్ల? ఇది వాళ్ళు ఎంత ప్లానింగ్లో ఉన్నారో మేము కూడా ఎప్పటికప్పుడు ఏం జరగొద్దనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. ఏదైతే అక్కడ ప్రశాంతత వాతావరణం ఉందో దాన్ని వాళ్ళు ఇలా రప్చర్ చేయడము, ఇది వాళ్ళకే ఇది చాలా చెడు దారిని చూపిస్తుంది. ఇప్పటివరకు వాడు చెడు దారిలో ఉన్నారు, చెడు దారిలో వెళ్తున్నారు. మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వము అది తప్పు, మనం న్యాయమైన దారిలో వెళ్ళాలి, ధర్మబద్ధంగా వెళ్ళాలని ఆయన ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళ భాషలోనే వాళ్ళు ఏ విధంగా అయితే చూసి ఏ విధంగా అయితే ఇవన్నీ సంఘటనలకు కారణం అవుతున్నారో అదే విధంగా మా ప్రభుత్వం కూడా ఈసారి సమాధానం చెప్పబోతుంది. ప్రతి ఒక్కరు వేచి చూడండి దానికోసమే. మేము ధైర్యంగా మేమే చేసామని చెప్పేసి టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ చెప్తూ ఉంది. మీరేమంటారు?
సంస్థలకు ఇంత పెద్ద ఘోరమైన తప్పు చేసి కూడా ధైర్యంగా చెప్పేంత ధైర్యం వాళ్ళకు ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పే ధైర్యవంతులకు ఇంకెక్కువ ధైర్యం ఉంటుంది అనుకుంటున్నాను. అందులో బీజేపీ ఏమాత్రం కూడా ఆ ధైర్య సాహసాలకి ఎప్పుడు తల దించదు. ఇది తప్పకుండా తలెత్తుకొని మేము సమాధానం చెప్తాం. గర్వంగా మేము దీన్ని ఎదుర్కొంటాము, దీనికి న్యాయం జరిపిస్తాం ఈ యొక్క సంఘటనకి. అంటే హిందువులనే మెయిన్గా అంటే చాలామంది ఉంటారు అక్కడ కాశ్మీర్లో, అంటే కాకపోతే హిందువులనే పర్టికులర్ టార్గెట్ చేయడాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు దేశం మొత్తం మంచి జరుగుతుంది, ఎక్కడ మంచి జరిగితే ఎక్కడ ఇవన్నీ సమసిపోతాయి. మాకు అనేది మా యొక్క వ్యవస్థను వాళ్ళ యొక్క వ్యవస్థను నిలబెట్టుకోవడానికి ఇలాంటి సంఘటనలు చేస్తే కదా వాళ్ళ యొక్క పవర్ నిలబడుతుంది అనుకోవడం. ఆయన ఎంత ప్రయత్నం చేసినా కానీ మేము ఉన్నాం, ఇంకా మేము ఎలర్ట్ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రతిసారి నిరూపించుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా కానీ మేము మాత్రం ధర్మబద్ధంగా ఎదుర్కొంటాం, వాళ్ళని మాత్రం నిర్మూలించడానికి రెడీగా ఉన్నాం. ఇంతకుముందే అమిత్ షా గారు చెప్పారు, నక్సలిజం అనేది మేము ఉండనీయము, రూపు మాపేస్తాం అనేది ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నిన్న కూడా చెప్పడం జరిగింది. దీన్ని తప్పకుండా పక్కకు జరిపి నాశనం చేసే పద్ధతిలో అయితే మేము ఉన్నాం. దాన్ని నాశనం అని అనుకోవాలి, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. నక్సలిజం అనేది వాళ్ళు మనిషి ప్రాణాలను తీసుకోవడం, మనుషుల్ని టార్గెట్ చేయడం, ఫ్యామిలీస్ని ఈ విధంగా చిన్న భిన్నం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని మాత్రం తప్పకుండా నక్సలిజం అని అంతమొందుతాం. ఇప్పుడిప్పుడే టూరిస్టులు కాశ్మీర్కి వస్తూ ఉన్నారు. ఇక ఈ ఘటన మళ్ళీ జరిగితే మళ్ళీ ఏమన్నా వచ్చడానికి ఏమైనా సందేహం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్తారు వచ్చే టూరిస్టులకు కావచ్చు? అదేనండి, ప్రజలలో ఏదైతే భయాందోళన నిన్న జరిగిన సంఘటన నెలకొన్నదో దానికి సమాధానం చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దీని నుంచి అవేర్నెస్ వస్తుంది. భయం అనేది ఉండకుండా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి. వేరే దేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు, వాళ్ళలో కూడా భయం ఉంటుంది. ఇక్కడ పోతే అరే అక్కడ ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు, చంపేస్తారని భయం ఉంటుంది కదా. అదే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పాలన చూసే ధైర్యంతోనే అక్కడ విహారయాత్రగా వస్తున్నారు. కానీ ఈరోజు మేమైతే జరిగిన సంఘటనకి సమాధానం చూసి మాత్రం ఇంకా ఎక్కువ సంఖ్యలోనే వస్తారు తప్పితే తక్కువ సంఖ్యలో మాత్రం రారు. రేపటి రోజున టూరిజం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు, దానిలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కానీ ఎలా పెరుగుతుంది టూరిజం? అదే చెప్తున్నా, వాళ్ళు మేము ఎంత ఫోర్స్ అని ఎంత అలర్ట్గా ఉన్నా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిసారి వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం ఆపనప్పుడు మేము ఎలా ప్రయత్నం ఆపుతాం అనుకుంటున్నారు? తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం. దీన్ని ఇంకెక్కువ సంఖ్యలో అక్కడ విహారయాత్రకు వచ్చేటట్టు తప్పకుండా జరుగుతుంది. రానున్న రోజుల్లో మీరు ఎదురు చూస్తూ ఉండండి. అన్న, కాశ్మీర్లో ఉగ్రవాదులు మతం అడిగి ఏ మతము అని అడిగి మరి చంపడాన్ని ఎలా చూస్తారు? ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టం వచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే ఓ హిందూ ముస్లిం అని, కానీ అట్లాంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు కాదు. కానీ ఈరోజు మీరు హిందువా అంటే హిందూ అయితే చంపేసినారు. ఆడ ఎవరైతే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చంపేటప్పుడు కూడా అమ్మాయి కూడా అడిగింది, నన్ను చంపండి మా ఆయనను వదిలేయండి అంటే కూడా లేదు మీరు పోయి నరేంద్ర మోడీ గారికి చెప్పండి అంటే. సౌదీకి వెళ్ళినటువంటిది ఏదైతే ఉందో, మోడీ గారు సౌదీకి వెళ్ళగానే ఆ యొక్క మోకా చూసుకొని ఈరోజు చొరబాటులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్కి వచ్చి మరి అంటే ఎట్లుందంటే పరిస్థితి, రానున్న రోజుల్లో హిందూ అనేది ఈ భారతదేశంలో ఉండకుండా చేద్దామని చెప్పేసి ఈరోజు చొరబాటుకు ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఉద్దేశం అదే. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, రానున్న రోజుల్లో ఎవరైతే హిందువులు మన దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన దగ్గరకు వచ్చేటప్పుడు భారతదేశంలో భారత్ మాతాకి జై అనే వాళ్ళే ఈరోజు భారతదేశంలో ఉండాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము ఎంత మంచిగా ఉన్నటువంటి కాశ్మీర్ని గతంలో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగలే. అక్కడ ఏమైనా ఉంటే ఆర్మీ వాళ్ళకు ఉన్నటువంటి ఘర్షణ జరుగుతుండే. ఆర్టికల్ 370 వచ్చినాక ఒక్క ఘటన కూడా జరగలేదు, ఇది ఫస్ట్ టైం. ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత ఒక్కటి కూడా జరగలే. గతంలో కూడా ఎటువంటి సంఘటనలు కూడా లేవు. ఏదైనా ఉంటే ఆర్మీకి దానికి వాళ్లకు అవుతుండే. కానీ ఈరోజు అక్కడ పోయినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పడం అనేది చాలా ఘోరము. ఈరోజు వాళ్ళు అనుకోకుండా అది కూడా పోలీస్ మిలిటరీ డ్రెస్ వేసుకొని అక్కడ పోయి అదే డ్రెస్ వేసుకొని పోయి చంపడం అనేది చాలా ఘోరం. ఈ డ్రెస్సులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా మరి ఈరోజు అమిత్ షా గారు చూస్తున్నారు. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్తారు. మాకు తెలిసిన రేపటి లోపల వాళ్ళ సంగతి ఏందో కూడా మరి ఈరోజు భారతదేశం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. హిందువులు కూడా రేపు ఏం జరుగుతుంది, వాళ్ళ ఎవరైతే ఉన్నారో 48 మంది చంపేశారో వాళ్ళందరూ కూడా పట్టుకోవాలా, చంపేయాలని చెప్పి మేము అడుగుతాం. వక్ఫ్ బోర్డుకు చట్టానికి వ్యతిరేకంగానే జరిగింది అనుకోవచ్చు ఇదంతా. అంటే వక్ఫ్ బోర్డుకి అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఎంఐఎం ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా
ఈరోజు మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ కూడా చాలా పెద్ద ర్యాలీ తీయాలని చెప్పి కూడా వాళ్ళు జరిగినారు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ మరి మొన్న కూడా మనం చూసినాం బెంగాల్లో మమతా గారు, బెంగాల్ ఏదైతే ఉందో మమతా గారు కూడా మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాట్లకు మద్దతు ఇవ్వడము, ఈరోజు అక్కడ హిందువులను చంపడము, ఎక్కడ కూడా ముస్లిం సోదరులు ఎవరు కూడా చనిపోలే. కానీ ఎక్కడ చూసినా హిందువులు తప్ప ఎక్కడ కూడా మనం అంటే వక్ఫ్ బోర్డ్ చట్టం మరి వారి ఓన్లీ ఎంఐకి సంబంధించిందా, మరి గరీబోళ్ళు ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి ముస్లింలకి వాళ్ళకు మద్దతుగానే మన నరేంద్ర మోడీ గారు చేసి వాళ్ళందరికీ కూడా పేదలకు అందరూ కూడా వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ల్యాండ్ రావడం లేదు. ఓన్లీ ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో ఎంఐఎం సోదరులు నిజాం పాలించేటటువంటి వాళ్ళకే మరి ఈ యొక్క భూములు చెందుతున్నాయి. కొన్ని లక్షల కోట్లు ఓన్లీ తెలంగాణలో చూసుకుంటేనే 7 నుంచి 8 లక్షల ఎకరాల భూములు ఈరోజు వక్ఫ్ బోర్డ్ సంబంధించినటువంటి ఉన్నాయి. అట్లా దేశవ్యాప్తంగా కొన్ని లక్షలు వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ల్యాండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా పేదలకు చెందాలా, పేదలకే రావాలా, ఎవరైతే పేద ముస్లింలో వాళ్ళకి రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చేశారు. కానీ ఈరోజు ఏదైతే ఎంఐఎంకి వ్యతిరేకంగా చేసిరని వాళ్ళ భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. మీరేమంటారు? ఈరోజు అదే చెప్పారు కదా నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఓన్లీ ఒక కమ్యూనిటీకే నడుస్తుంది. ఎవరైతే నిజాం పాలన నడిపించినటువంటి ఎంఐఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో రజాకారుల చోర్లు దొంగలు ఈరోజు వాళ్ళకే భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పేద ముస్లింలు కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు కూడా ఈ వక్ఫ్ బోర్డ్ చట్టానికి చాలా మద్దతు ఇస్తున్నారు. నేను మొన్న చూసిన వార్తలలో మా ఇంటి దగ్గర కూడా పేదలు ఉన్నారు, అరే ఇన్నాళ్ళకన్నా మాకు జాగాలు వస్తాయి అన్న అని చెప్పి ముస్లిం సోదరులు మమ్మల్ని అడుగుతున్నారు. 100% నరేంద్ర మోడీ గారు మీ అందరికీ కూడా మీకు అందరికీ కూడా ఏవైతే భూములు ఇవ్వకుండా మాత్రం ఊరుకోవడం అని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. పబ్లిక్లలో కూడా అదే అయిపోయింది. పేద ముస్లిం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరైతే దొంగలు ఉన్నారో ఎంఐఎం దొంగలు వాళ్ళకే ఈరోజు మంట మండుతున్నది. ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ కూడా పోతున్నాయి. మొన్న ఒక ముస్లిం సోదరుడు ప్రెస్లో కూడా చెప్పినాడు, ఏదైతే వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ల్యాండ్స్లలో కిరాయిలకు ఇచ్చినారో అలా దాంట్లో ఎంత ఉంటుందంటే ఒక రెంట్ ఒక సెటరు 300-400, కానీ ఎంఐఎంకి మాత్రం 10,000 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 300 ఎక్కడ ఉన్నది, 10,000 ఎక్కడ ఉన్నది? అంటే ఉన్న డబ్బులన్నీ కూడా ఎంఐఎం తీసుకుంటుంది, కానీ పేదవాళ్ళకు ఈ వక్ఫ్ బోర్డుకు కూడా డబ్బులు ఇస్తలేదు. ఓన్లీ మొత్తం కూడా అంతా ఆ డబ్బులన్నీ కూడా ఎంఐఎంకి చెందుతున్నాయి. ఆ డబ్బులు తీసి ఉగ్రవాదులకు రావాలి, ఇవ్వాలా వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాదులకే ఈ యొక్క ఎంఐఎం మొత్తం కూడా కాపుగాల్సి వాళ్ళ డబ్బులు ఇస్తుంది. అసలు పేరు అడుక్కుంటూ మతం అడుక్కుంటూ ఉగ్రవాద దాడి చేసిరని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు అన్న? ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ఈ పనికిమాల చర్యలు మానుకోవాలి. అనేకసార్లు ఉగ్రవాద దాడులు చేసి కాశ్మీర్ని కైవసం చేసుకోవాలి అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. వాళ్ళ 370 ఆర్టికల్ రద్దుతో మోడీ గారు వాళ్ళ ప్రయత్నాలను విఫలం చేశారు. తట్టుకోలేక దేశవ్యాప్తంగా టూరిస్టులు అక్కడ వస్తున్న తరుణంలో వాళ్ళ అసలు రంగు ఏదైతుందో మతం మీద టెర్రరిస్టులు, వీళ్ళు మతం కోసం పోరాడే టెర్రరిస్టులు, వీళ్ళకు మతమే ముఖ్యం. మతానికి టెర్రరిజానికి లింకు లేదంటారు, కానీ మతానికి టెర్రరిస్టులే లింక్ ఉన్నది. ఖచ్చితంగా ఇదైతే ముస్లిం తీవ్రవాదం ఇది ప్రపంచం అంతటా ఇదొక మహాప్రళయంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ ముస్లిం తీవ్రవాదాన్ని వెంటనే తరిమి కొట్టాలి. పాకిస్తాన్ ప్రేరేపిత ఈ తీవ్రవాదాన్ని వెంటనే కాశ్మీర్ని ఏదైతే వీరు అల్లకల్లం చేయాలని చేస్తున్నారో పాకిస్తాన్ని కూడా అల్లకల్లం చేసే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఇక ఉండయి అది రద్దయిన తర్వాత ఇక ఇలాంటి దాడులు ఉండవు అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ దాడి అనుకోవచ్చు. తర్వాత రద్దు అయినాక టూరిస్టులు కానీ ఆడ జాతీయ జెండాలు కానీ ఎగురుతున్న తరుణంలో పర్యాటకులు విశేషంగా కాశ్మీర్ని పర్యటిస్తున్న ప్రాంతంగా వాళ్ళు వెళుతున్న తరుణంలో దాన్ని జీర్ణించుకోలేక ఉగ్రవాదులు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటేందుకు, వాళ్ళ యొక్క మతాన్ని మళ్ళా రగిలిస్తేందుకు, మత విద్వేషాలను రగిలిస్తేందుకు ఇది ఒక పనికిమాలిన చర్య, పీకి పంద చర్య. ఖచ్చితంగా ఆర్టికల్ 370 ద్వారా ఏదైతే ప్రశాంతం వచ్చిందో దాన్ని భగ్నం చేసేందుకు మరొకసారి పాకిస్తాన్ చేసిన కుట్ర. దీన్ని ఏదైతే సర్జికల్ స్ట్రైక్ తరహాలో మనం కూడా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఉన్నాయంటారా ఉగ్రవాదానికి సంబంధించిన స్థావరాలు అక్కడ ఇంకా కూడా ఉన్నాయనుకుంటారా? ఏమంటే దీంతో ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందువులు ఒకటిగా లేకపోతే కష్టం. హిందూ జాతి, హిందూ సమాజం ఒకటిగా కావాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. మొన్న బంగ్లాదేశ్లో కానీ, నిన్న బెంగాల్లో కానీ, ఇవాళ కాశ్మీర్లో కానీ, రేపు హైదరాబాద్, లక్నో ఎక్కడైనా కానీ ఇటువంటి మతోన్మాద శక్తులు పొంచి ఉన్నాయి. హిందువులారా దయచేసి ఆలోచన చేయండి, ఏకం కండి. మనం కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద
వేరువేరుగా అయితే మన దేశం ఖండాలుగా తీలిపోతుంది. కాబట్టి హిందువులంతా ఒకటి ఉన్నంత వరకే ఈ రాజ్యాంగం ఉంటుంది, హిందువులంతా ఒకటి ఉన్నంత వరకే ఈ సెక్యులరిజం ఉంటుంది. కాబట్టి హిందువులారా, మన సంఖ్యను, మన బలాన్ని, మన ఐక్యమత్యాన్ని చాటి చెప్తందుకు మీరందరూ ఏకం కావాల్సిన ఆవశ్యకతను ఈ యొక్క ఘటన మనకు చాటి చెప్పింది.